తర్వాత నీకు ఇంకోటి కూడా జరుగుతుంది, నీకు తోలు ఊడిపోద్ది. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసి నీ తప్పులు నీకు చేసేవన్న స్పృహ లేకుండా నువ్వు ప్రదక్షిణలు చేసేస్తే నీకు తోలు ఊడిపోద్ది పక్కగా. ఎన్ని సంకలు నాకాలి అన్ని సంకలు నాకిచ్చేతాడు దేవుడు. దేవుడు ధర్మస్వరూపం. నువ్వు ప్రదక్షిణ చేసాను, నేను అరుణాచల ప్రదక్షిణ చాగంటి గుడిసరిగా చెప్పేశారు, ప్రదక్షిణ చేస్తే ముక్తి వచ్చేస్తుందని అన్నా కదా. ముక్తి ఎవడికొస్తుంది? తప్పు చేశాను నేను, నాకు దేవుడా నువ్వే కావాలి, నాకు ఆడికి బాహ్యంగా ఏ ఆలోచన ఉండదు. ఆడికి కేవలం కావాల్సింది ఈశ్వరుడే. ఆ ప్రదక్షిణ వల్ల ఈశ్వరుడు పొందుతాడని ప్రేమతో ప్రదక్షిణ చేసినోడికి మాత్రమే ముక్తి దొరుకుద్ది ప్రదక్షిణ వల్ల. నువ్వేదో పిచ్చిన ప్రదక్షిణ చేసేసి నాకు ముక్తి పొందేస్తానని నువ్వు చేసావు అనుకో, నీకు ప్రదక్షిణ వల్ల కాళ్ళు ఒకటే లాగుతాయి, నీకు ముక్తి మాత్రం రాదు. చూసుకో, నువ్వు ఇలా ఉండి అరుణాచల ప్రదక్షిణ చేసినా నీకు ముక్తి రాదు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ధర్మంగా నడవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ ప్రదక్షిణ నీకు ఫలితం ఇస్తుంది. లేదు, నువ్వు ప్రదక్షిణ వల్ల నీ కర్మ ప్రక్షాళన అవుతుంది కొంచెం, కానీ ముక్తి అయితే రాదు.